వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లోని కేజీపీవీ స్కూల్లో 26 మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు విద్యార్థుల్లో. ఇక ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే అస్వస్థకు గురైనట్లుగా తెలిపారు డాక్టర్లు. రక్తహీనత నిర్మూలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్, సాయంత్రం స్నాక్స్ లో భాగంగా విద్యార్థులకు శనగలు పెట్టారు స్కూల్ సిబ్బంది. ఇక దీంతో అస్వస్థకు గురయ్యారు విద్యార్థులు. మొదట 4 విద్యార్థులు అస్వస్థకు గురవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరుసగా 26 మంది విద్యార్థులకు అస్వస్థకు లోనయ్యారు. ఇక అందరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం 4 విద్యార్థులు తప్ప మిగతా అందరూ సేఫ్ అంటున్నారు వైద్యులు. ఇక 4 విద్యార్థులకు ముందుగానే ఆస్తమా ఉండడంతో కొంత శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకున్నారు. మరొక వైపు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు కలెక్టర్ ప్రతీక్ జైన్. 7:30 కాల్ వచ్చింది. ఇట్లా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు శ్వాస తీసుకోవడానికి చెప్పేసి. అప్పటికే ఫుడ్ కూడా తిన్నారు. తినాలి కొంతమంది వాంతులు కూడా చేసుకుంటారు. సో ఎంతకైనా మంచిది మనం అలర్ట్ ఇవ్వడం. మీద వాళ్ళని అంబులెన్స్ మాట్లాడి వాళ్ళు పికప్ తీసుకున్నారు ఇక్కడ. సాయి స్టెప్ ఉందా? ఏం తిన్నారు? ఏం తిన్నారు సాయంత్రం? శనగలు తిన్న తర్వాత ఇట్లా తెలిసింది సార్. మాకు ఇప్పుడు 10 గంటలకు తెలిసింది సార్. మాకు తెలియదు. మా 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 తమ్ముడేమో మా కొడుకు తీసుకొచ్చిండు హాస్పిటల్కి. తీసుకొస్తే మీ అమ్ములు ఇంకా శివన్య వాళ్ళు హాస్పిటల్లో వచ్చిర్రు. అందరు చాలా మంది వచ్చిర్రు. అంటే మేము భయపడ్డాం సార్. ఏదో టాబ్లెట్ వేసిరని చెప్పారు సార్. అయితే మేము భయంతో వచ్చి చూస్తే మొత్తం సీరియస్ ఉన్నారు సార్. మళ్ళీ ఇప్పుడు మా ఒక బుజ్జి అక్కడనే హాస్టల్లో ఉంది. అక్కడ ఉంటే ఆమెకు కూడా ఫోన్ చేసి ఇప్పుడు చెప్తే కొంతమంది మంచిగా డాడీ, మళ్ళీ కొంతమంది ఇబ్బందులు ఉన్నారని చెప్పారు సార్. ఇప్పుడు నస్కల్ హాస్టల్లో ఉన్నారు సార్ వాళ్ళు. టాబ్లెట్ గురించి ఇంకా మనకేం తెలియలేదు సార్. మధ్యాహ్నం వేసిరంట అని చెప్పారు సార్ వాళ్ళు. మనకు ఇంకా ఏం తెలియలేదు సార్. ఇంకా డాక్టర్లు అయితే ఏం కాదు అంటున్నారు సార్. కానీ ఇప్పుడు పిల్లలకైతే దమ్ము ఇబ్బంది అవుతుంది అంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కడుపులో కూడా నొప్పి ఎక్కువ అవుతుంది అంటున్నారు సార్. 20-22 మెంబర్స్ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరైనా మిగిలితే ఒక 2-3 మెంబర్స్ పెట్టుకొని రేపు మార్నింగ్ అన్ని టెస్టులు చేసి పంపిస్తాం. అందరూ స్టేబుల్గా ఉంది. ఇలాంటి మామూలు చిన్నవి అంటే కొంచెం ఇరిటేషన్ కావడం సహజమే. చిన్న మామూలుగా అయితే కొంచెం వామిటింగ్, కడుపు నొప్పి వస్తుంది కొందరికి. కానీ వీళ్ళు ఆ ఫుడ్ తినడం వల్ల ఉండొచ్చు ఎక్కువ మందికి అయింది. ఎట్లా థ్యాంక్ యూ. ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం. ఐరన్ టాబ్లెట్స్ వేస్తాం పిల్లలకు. మధ్యాహ్నం కొద్దిగా ఫస్ట్ ఫుడ్ పెట్టియండి అంటే సరే అని 12 o'clock వెళ్ళి ఫుడ్ పెట్టించినాక కొద్దిసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ వేసారు. ఆ తర్వాత వాళ్ళు మెడికల్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడనే. చాలాసేపు వెయిట్ చేసారు. అప్పుడు ఎవరికి ఏం కాలేదు. 5 వరకు ఉన్నారు. మేము కూడా 5:30 వరకు అక్కడనే ఉన్నాము. 5:30కి నేను అందరికీ వచ్చేటప్పుడు అందరికీ అడిగి వచ్చిన మంచిగా. నేను బస్సులో ఎక్కినాక మేడం కాల్ చేసి ఇట్లా ఒక అమ్మాయికి వామిటింగ్స్ అవుతున్నాయి మేడం అని అన్నారు. అయితే మేడం ఏమన్నారంటే వామిటింగ్స్ అయితే మేడం అయితే ఈ ఒక టాబ్లెట్ షీట్ ఇచ్చిపోయారు. స్టమక్ పెయిన్ వామిటింగ్స్ అయితే ఆ టాబ్లెట్స్ వేయండి అని అన్నారు. సరే అని అవి తీసుకొని అవి వేసినాం. తగ్గుతుందేమో అని చూసినాము. ఇప్పుడు ప్రతిసారి చిన్న ఇట్లా వామిటింగ్స్ ఏమైనా అయితే మేము స్కూల్లోనే ఏమైనా మెడిసిన్స్ అవి ఉంటే అది కవర్ చేసుకుంటాం. అయితే 7 వరకు అట్లని చెప్తే లేదు మేడం మీరు పెరుగుతుంది అని అదే ఆ అమ్మాయికి తగ్గుతుంది అంటే అప్పుడు ఇక్కడ మేడంకి ఫోన్ చేసి ఫుడ్ ఏం లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు శనగలు సార్. అయితే ఆ పిల్లలు స్నాక్స్ ఏం తినలేదు సార్. దానికంటే ముందే అయింది. ఫుడ్ ఏం తినకముందే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు అవి వామిటింగ్స్. నేను బస్సులో ఎక్కిన 5:30 వరకు అక్కడనే చూసుకొని బస్సులో ఎక్కిన నేను ఇక గుట్టుముక్కులు కూడా దాటాను. ఫోన్ వచ్చింది. గుట్టుముక్కులు
టాబ్లెట్స్ 1 తర్వాత నుంచి మధ్యాహ్నం సార్ సాయంత్రం వరకు ఎందుకైతే టాబ్లెట్ ఎఫెక్ట్ ఏం లేదు, ఫుడ్ ఎఫెక్టే ఉండొచ్చు. అయితే అందరు తిన్నారు కదా సార్, ఎవరికి అట్లా 2:30 ఉన్నారు సార్ అందరు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా టాబ్లెట్స్ ఇచ్చారు, మరి ఎక్కడా కాలేదు మన దగ్గర. అయితే మేడం అడిగితే ఏమంటారు అయితే వీళ్ళ బాడీకి అవి సెట్ కానందుకు అట్లా అయింది అని చెప్పేసి అడిగిన. అవి కూడా ఇట్లా ఎందుకు అయింది మా పిల్లలకు అని అంటే బాడీకి సెట్ కాలేదేమో అందుకే అయింది ఎంతమంది విద్యార్థులు అస్వస్థతలు? ఏమేం సార్ ఎంతమంది అస్వస్థతకు లోనయ్యారు? స్టూడెంట్స్ ఎంతమందికి ఎఫెక్ట్ అయింది? ఇప్పుడు నలుగురే సార్ ఎక్కువ అండి. హాస్టల్లో మొత్తం 30 మంది 24 ఉన్నారు సార్. మరి నలుగురు నలుగురికి ఎక్కువైంది సార్. వీళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి వచ్చి సార్, వాళ్ళకి అందరికి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నలుగురికి చూసారు కదా, వాళ్ళని చూసి వీళ్ళు వేరే వాళ్ళు భయపడగల, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అందరు వీళ్ళు పేరెంట్స్ అందరికి తెలుసు మా గురించి. వాళ్ళ మొత్తం టాబ్లెట్స్ ఎంతమందికి ఇచ్చారు? మొత్తం టాబ్లెట్స్ ఉన్న స్కూల్లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. ఎంతమంది? స్కూల్లోనా సార్ 226 మెంబర్స్కి వేసారు సార్.